హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా, క్రిస్పీగా, జ్యూసీగా బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మేము 10 kgs బాదుషా ప్రిపేర్ చేస్తున్నాం. అందుకోసం ఒక 3 kgs మైదా పిండి తీసుకోవాలి. 3 kgs మైదా పిండికి 3 స్పూన్స్ సోడా యాడ్ చేసుకోవాలి. 3 kgs మైదా పిండికి 3 స్పూన్స్ సోడా సరిపోతుంది. ఇలా సోడా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత 1 kg నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎంత బాగా యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా, మెత్తగా, క్రిస్పీగా ఉంటుంది. అందుకోసం నెయ్యి ఒక 1 kg పడుతుంది. ఇలా 1 kg నెయ్యి యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు పిండి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత స్మూత్గా వస్తుంది బాదుషా. ఆ తర్వాత ఒక 2 లీటర్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, పెరుగుతోనే కలుపుకోవాలి. మొత్తం 3 kgs పిండికి 2 లీటర్స్ పెరుగు వరకు పడుతుంది. ఇలా 2 లీటర్స్ పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేస్తేనే బాదుషా మెత్తగా వస్తుంది. వాటర్ యాడ్ చేస్తే మొత్తం గట్టిగా వస్తుంది. అందుకోసమే వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇలా పెరుగు కూడా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పిండి ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి. పిండి ఒక 5 to 10 minutes వరకు కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా బాదుషా వస్తుంది. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు కలుపుకోవాలి మొత్తం పిండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక కవర్లో పెట్టేసుకొని ఒక 1/2 hour వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే కొంచెం బాదుషా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది. కాబట్టి ఒక 1/2 hour నానబెట్టుకొని చేసుకోవాలి. అది నానే అంతలోపు 3 kgs మైదా పిండి తీసుకున్నాం కాబట్టి డబుల్ షుగర్ తీసుకోవాలి. అంటే 6 kg షుగర్ తీసుకోవాలి. దాంట్లో ఒక 2 glasses వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని తీగ పాకం వచ్చే వరకు ఉంచాలి. మరీ ఎక్కువగా పాకం రాకూడదు. తీగ పాకం వస్తే సరిపోతుంది. ఒకవేళ తీగ పాకం తెలియకపోతే దాంట్లో ఉండే బబుల్స్ మొత్తం పోయే వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఎక్కువ పాకం తీస్తే మొత్తం బాదుషా మొత్తం చక్కెర కనిపిస్తుంది పైన. కాబట్టి అందుకోసమే తీగ పాకం ఇలా ఉండాలి. తీగ పాకం వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం యాడ్ చేస్తే బాదుషాకి చక్కెర పట్టకుండా ఉంటుంది పైన మొత్తం. ఆ తర్వాత లోపల మొత్తం జ్యూసీగా ఉంటుంది. అందుకోసమే ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇలా పిండుకొని పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాదుషా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాదుషా కాల్చుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. ఒక 1/2 hour నానబెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని మధ్యలో ప్రెస్ చేసుకొని హోల్ చేయాలి. ఇవి 3 kgs మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 10 kgs వరకు అవుతాయి బాదుషా. అండ్ తొందరగా ఒక 2 to 3 hours రెడీ అయిపోతుంది. అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా, క్రిస్పీగా, జ్యూసీగా ఉంటుంది. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి బాదుషా యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఇలా మొత్తం అన్నీ ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. ఆయిల్లో సరిపడే అన్నీ వేసిన తర్వాత అస్సలు కదపకుండా ఉండాలి. అవి పైకి తేలే వరకు కలపద్దు. అవి పైకి తేలినప్పుడు మాత్రమే కలపాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల మొత్తం అసలు కాలదు. అలాగే పచ్చిగా ఉంటాయి కాబట్టి మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం పైకి తేలిన తర్వాతనే ఒక్కొక్కటి స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని అన్నీ ఇలా తిప్పేసుకొని మొత్తం
గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఆయిల్లో చప్పుడు పోయేంత వరకు ఉంచాలి. అన్ని బాదుషాలు మొత్తం ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. ఇలా ఒక్కొక్కటి తిప్పుకొని ఆ తర్వాత మొత్తం కాలిన తర్వాతనే తీసేయాలి. మళ్ళీ బాదుషా వేడి మీద ఉన్నప్పుడు వేయకూడదు. మామూలుగా ఉన్నప్పుడు ఆయిల్ మాత్రమే వేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేస్తే మాత్రం సరిగ్గా రావు. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా మొత్తం కాలిన తర్వాత ఇలా ఈ కలర్లో వచ్చినప్పుడు ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి. చూసారు కదా, ఈ కలర్లో రావాలి మొత్తం. ఇలా వచ్చాక తీసేయాలి. పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే ఇలా బాదుషాలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి కలపడంలోనే ఉంటుంది. పిండి ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా బాదుషా వస్తుంది. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవ్వండి. ఒకసారి మీకు ఈ మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్ని బాదుషా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చక్కెర పాకం ఉంది కదా, అది మొత్తం చల్లారిన తర్వాతనే బాదుషాలు వేయాలి. వేడి మీద ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు. మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి కాబట్టి పాకం మొత్తం చల్లారిన తర్వాతనే బాదుషాలు వేయాలి. ఇలా మొత్తం బాదుషాలు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి మెల్లగా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 minutes వరకు అలాగే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత చక్కెర పాకం మొత్తం బాదుషాకు పీల్చుకుంటుంది కాబట్టి ఒక 15 to 20 minutes ఉంచిన తర్వాత తీసేయాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇలా అంతా కలిపేసిన తర్వాత చూసారు కదా ఎంత బాగున్నాయో. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఒక 15-20 minutes అయిన తర్వాత ఇలా తీసేయాలి. మొత్తం ఒక జలి గిన్నెలో వేయాలి. మొత్తం ఒక జలి గిన్నెలో వేసుకొని ఒక హాఫ్ డే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అలా ఆరబెట్టుకొని స్టోర్ చేసుకొని కావాలనుకున్నప్పుడు తినేయచ్చు. ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవ్వవు. ఒకసారి మీకు ఈ మెజర్మెంట్స్తో బాదుషా నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.